ఇండియా కూటమిలో ఏదో తెలియని అసంతృప్తి కొత్త ఉడుకుతోంది. ఈ అనుమానాలను నిజం చేసేలా కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గానే ఫైట్ చేయాలని భావించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న వార్తలకు ఆయన తెరదించారు. ఢిల్లీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన సొంత బలంతోనే ముందుకెళ్లాలని భావిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. నిజానికి ఆప్ కాంగ్రెస్ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్ కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని మొన్నటి వరకు వార్తలొచ్చాయి. 1-2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయిస్తారని కూడా ఊహాగానాలు నడిచాయి. వాటన్నిటినీ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల 2 జాబితాలను ఆప్ విడుదల చేసింది. ఇప్పటివరకు 31 మంది క్యాండిడేట్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు మళ్లీ తనకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీఎం పగ్గాలు అతిషికిచ్చి రానున్న ఎన్నికల కోసం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు వాడిన విలాసవంతమైన బంగ్లా ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సామాన్యుడిగా చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి మార్పులు చేశారని బీజేపీ కొంతకాలంగా ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియోని ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఆ బంగ్లాను షీష్ మహల్ అంటే అద్దాల మెడగా బీజేపీ అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నారని కాషాయ పార్టీ మండిపడింది. ఈ బంగ్లాపై ఈ ఏడాది సెప్టెంబర్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. భవంతి నిర్మాణం సమయంలో టెండర్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై రెగ్యులర్ కేసు అయితే నమోదు కాలేదు. బీజేపీ విడుదల చేసిన ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కమలం నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆప్ మండిపడుతోంది. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతూ ఉంటే వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారని కౌంటర్ అటాక్ చేసింది.